వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ప్రతి ఇంట ఉండదగ్గ దివ్య ఔషధం త్రికట్టు చూర్ణం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆయుర్వేదం పైన, ప్రకృతి వైద్య విధానాలపైన ప్రజలకు ఆసక్తి పెరిగి, అదేవిధంగా వాటిపైన అవగాహన పెరిగి, ఆరోగ్య స్పృహతో మరి సహజసిద్ధమైనటువంటి ఔషధాలను వాడుకునేందుకే మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో ప్రతి ఇంట ఉండదగ్గ వివిధ రకాలైనటువంటి ఔషధాల్లో ప్రధానమైనటువంటి ఔషధాలైనటువంటి త్రికట్టు చూర్ణం, అట్లే అశ్వగంధ చూర్ణం, అవిపత్తికర చూర్ణం, యష్టి చూర్ణం లాంటి క్షేమదాయకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకి ఎలా, ఏ పద్ధతిలో, ఎన్నాళ్ల పాటు, ఏ అనుపానంతో ఏ విధంగా వాడుకోవచ్చో నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో త్రికట్టు చూర్ణం అనేటువంటి ఔషధాన్ని గురించి, ఆ ఔషధాన్ని ఎలా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి ఆ ఆయుర్వేద ఔషధాన్ని ఎలా వాడుకోవాలి, మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకి ఈ త్రికట్టు చూర్ణాన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి అనుపానాలతో వాడుకోవాలి మొదలు వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. త్రికట్టు చూర్ణం. త్రి అంటే 3, కటు అంటే కారం. 3 కారపు పదార్థాల, కారపు వస్తువుల సమ్మిళిత చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారనమాట. అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ మూడింటిని సమానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణమే త్రికట్టు చూర్ణం. మనకైమైనా తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోవాలంటే పిప్పళ్ళను వేయించేసేసి చూర్ణం చేసుకోవాలి. అదేవిధంగా మిరియాలను వేయించేసేసి చూర్ణం చేసుకోవాలి. శొంఠి చూర్ణం ఈ మూడింటిని సమానంగా కలిపితే సరిపోతుంది. లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మనకు త్రికట్టు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. మరి ఈ యొక్క త్రికట్టు చూర్ణాన్ని మన ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఎలాంటి ఔషధాలకు మనం సద్వినియోగం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివి కలిగినప్పుడు మరి త్రికట్టు చూర్ణాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు జలుబు, దగ్గు విషయానికి వస్తే కొంతమందికి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇబ్బంది పెట్టి తగ్గిపోతే, కొంతమందికి మరి చాలా కాలము, దీర్ఘకాలం పాటు కూడా ఈ జలుబు, దగ్గు వేధిస్తూ, ఇబ్బంది పెడుతూ, రకరకాల రుగ్మతలకు గురి చేస్తూ, మధ్యలో మరి జ్వరం లాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క దగ్గు, జలుబు అనేటువంటి సమస్యలు, అదేవిధంగా జ్వరం తగ్గేందుకు మరి ఈ అలర్జీ లక్షణాలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, ఈ మధ్య కాలం ఉన్నప్పటికీ, మరి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క త్రికట్టు చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే, త్రికట్టు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. బెల్లం ఒక 100 గ్రాములు కలుపుకోండి. కేవలం ఈ రెండే, త్రికట్టు చూర్ణము, బెల్లం. 50 గ్రాములు త్రికట్టు చూర్ణము, 100 గ్రాములు బెల్లం. ఈ రెంటిని బాగా కలిపేసేసి మీకు వీలుండి, వసతుండి, అనుకూలంగా ఉంటే ఒక రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. అలా వీలు కాకపోతే ఒక మిక్సీలో బాగా కలిపేసేసి, బాగా కలిసిన తర్వాత ఆ పదార్థాన్ని గాజు సీసాలో ఉంచుకోండి. దాన్ని ఒక కుంకుడు గింజ ప్రమాణం ఉదయం ఒకసారి, కుంకుడు గింజ ప్రమాణం సాయంత్రం పూట ఒకసారి, లేదంటే పావు టీ స్పూను. ఒకవేళ ఎందుకంటే బెల్లంలో తేమ శాతం తక్కువగా ఉన్నట్లయితే పొడిగా తయారవుతుంది అనమాట. బెల్లంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కానీ ముద్దలాగా అవుతుంది. కాబట్టి మీకు 2 విధాలుగా ఎలాగా ఔషధం తయారైనప్పటికీ ఔషధం గుణాలు మాత్రం బాగానే ఉంటాయన్నమాట. మరి ముద్దగా తయారైనట్లయితే మీరు కుంకుడు గింజ ప్రమాణం తీసుకోవచ్చు. లేకపోతే చూర్ణ రూపంలో అయినట్లయి మీకు కుంకుడు గింజలాగా అది ఉంట చుట్టుకోవడం వీలు కాకపోతే పావు టీ స్పూన్ వరకు వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒకసారి పావు టీ స్పూను ఈ యొక్క ఔషధం లేదా కుంకుడు గింజ ప్రమాణం ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి ఒక 50 to 100 ml గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి తరచుగా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ద్రవ్యాలు, ఔషధ గుణాలు సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. అట్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు కూడా త్రికట్టు చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యని త్రికట్టు చూర్ణంను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలంటే, త్రికట్టు చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోండి. బాగా రాసుకుంటున్నారు కదా.
త్రికటు చూర్ణము 30 గ్రాములు తీసుకోవాలి, త్రిఫల చూర్ణము 30 గ్రాములు తీసుకోవాలి, సైంధవ లవణ చూర్ణము 10 గ్రాములు తీసుకోవాలి, అట్లే జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము 10 గ్రాములు తీసుకోవాలి. చివరగా ఇంగువ మాత్రము 2.5 అంటే చాలా తక్కువ ప్రమాణంలో, అంటే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, అంటే 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వాడుకోవాలన్నమాట. ఇంగువను కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ఇంగువను మనం తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి వేయిస్తే పొంగుతుందన్నమాట. అది ఆ పొంగిన తర్వాత చల్లారిన తర్వాత అది చూర్ణం చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి త్రికటు చూర్ణం 30 గ్రాములు, త్రిఫల చూర్ణం 30 గ్రాములు, సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు, జీలకర్ర చూర్ణం 10 గ్రాములు, ఇంగువ 5 గ్రాములు. ఈ పదార్థాలు అన్నిటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూర్ణం రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అంటే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, మరలా రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి 50 to 100 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, లేకపోతే 50 to 100 ml పల్చటి తాజా మజ్జిగ కానీ తీసుకొని అందులో ఈ యొక్క చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని తగినన్ని నీళ్లు లేదా మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ లక్షణాలు తగ్గిపోతాయి. అంటే గ్యాస్ ఉత్పత్తి అవుతుండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, విరేచనం సరిగా కాకపోవడము, ఎక్కువసార్లు విరేచనం అవుతుండడము, ఆకలి కాకపోవడము, ఈ యొక్క గ్యాస్ ప్రభావం చేత మరి నడుము నొప్పులు, తర్వాత మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజం నొప్పులు, ఇలాంటి తలనొప్పులు, ఇలాంటి నొప్పులు వస్తుండడం, ఇవన్నీ కూడా ఈ గ్యాస్ వల్ల కలిగేటువంటి పరిస్థితి చాలామందిలో ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల గ్యాస్ సమస్య తగ్గిపోవడంతో పాటు ఈ యొక్క నొప్పులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఫ్లాటస్ అనేటువంటి పరిస్థితి, అపానవాతం కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. మరి ఈ అపానవాతం తగ్గేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా చెక్ పెట్టేందుకు, అధిగమించేందుకు ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లే త్రికట్ చూర్ణం మహిళల్లో కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు చాలా చక్కగా పనిచేస్తుంది. చాలామంది మహిళల్లో గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఋతువు సరిగ్గా రాకపోవడము, ఎప్పుడో 2 మాసాలకు, 3 మాసాలు, 4 మాసాలకు బహిష్టు రావడము, బహిష్టు వచ్చిన తర్వాత కూడా రక్తస్రావం సరిగ్గా కాకపోవడము, అదేవిధంగా బహిష్టు సమయంలో కడుపు నొప్పి ఉండడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ యొక్క త్రికట్ చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా నేను చెప్పినటువంటి లక్షణాలతో కూడినటువంటి గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు త్రికట్ చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే 30 గ్రాముల త్రికట్ చూర్ణము, అదేవిధంగా ఇంగువ ఒక 5 గ్రాములు తీసుకోవాలన్నమాట. బెల్లం 35 గ్రాములు తీసుకోవాలి. కాబట్టి 30 గ్రాముల త్రికట్ చూర్ణంలో 5 గ్రాములు ఇంగువను ఎలా శుద్ధి చేసి వాడుకోవాలో ఇంతకుముందే చెప్పాను కదా, ఆ పద్ధతిలో ఇంగువను శుద్ధి చేసి ఆ ఇంగువ పొడి ఒక 5 గ్రాములు తీసుకోవాలి. అట్లే 35 గ్రాములు బెల్లం. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, ఇది కూడా కూకుడు గింజ ప్రమాణం ఉదయము, కుంకుడు గింజ ప్రమాణము సాయంత్రం, ఆ యొక్క ప్రమాణం, లేదా 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ సాయంత్రము ఈ యొక్క ఔషధాన్ని సేవించి ఒక 50 ml నువ్వుల కషాయం, ముఖ్యంగా నల్ల నువ్వుల కషాయం తయారు చేసుకొని వాడుకోవాలి. నల్ల నువ్వుల కషాయం ఎలా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకి ఒక 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ వడగట్టినటువంటి ఆ నువ్వుల కషాయాన్ని ఈ యొక్క ఔషధం తీసుకున్న తర్వాత సేవించాలి. లేకపోతే ఇదే యొక్క ఔషధాన్ని ఆ నువ్వుల కషాయంలో కలిపేసి కూడా సేవించవచ్చు అనమాట. ఈ పద్ధతిలో రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల స్త్రీలలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి గర్భాశయ రుగ్మతలు, ముఖ్యంగా ఈ గర్భాశయంలో ఉన్నటువంటి సమస్యల వల్ల బహిష్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, లేటుగా బహిష్టు కావడము, ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉండడము, అట్లే బహిష్టు సమయంలో కడుపు నొప్పి రావడము, ఈ పీసీఓడి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధ గుణాలు త్రికట్ చూర్ణంలో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆ త్రికట్ చూర్ణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా చక్కదిద్దబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.